హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు అల్లం నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, ఇడ్లీలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను, పెద్ద బౌల్. ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను అండి. ముందుగా తరిగి పెట్టుకున్నాను నేను ఈ బెల్లాన్ని. బౌల్ నిండా తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న బెల్లాన్ని వేరే గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కల్ని 1/2 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఈ అల్లం ముక్కల్ని ఆయిల్లో వేసేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి అల్లం తెచ్చినప్పుడు మట్టిగా ఉంటుంది కదండి, బాగా కడిగి దానిపైన పొట్టు తీసేసి ఇట్లా ముక్కలుగా చేసుకున్నా అండి. మీరు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోలో చూసినట్లు చేసుకోండి. చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఈ పచ్చడి. మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని తాలింపు వేసుకొని తినేసేయచ్చు. ఇది మనం దోశల పైన కూడా అప్లై చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇది ఫారెన్ వెళ్ళే వాళ్ళకు కూడా పెట్టి పంపించవచ్చండి. ఇప్పుడు మన అల్లం ముక్కలు లైట్గా వేగాయండి. ఇప్పుడు మనం ఇందాకలు తీసుకున్న బెల్లం ముక్కలు వేసుకున్నాం కదా, ఆ బౌల్లోకి అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ధనియాలు వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్. అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను అండి. ఇది మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే చాలండి. 1 ఇయర్ 2 ఇయర్స్ వరకు నిల్వ ఉంటుంది, అస్సలు పాడవదు. వాటర్ తగలకుండా చూసుకోవాలి. మనం సాధారణంగా నిల్వ పచ్చళ్ళు ఎలా పెట్టేసుకుంటామో ఇది కూడా సేమ్ అలానేనండి. ఇప్పుడు ఇవన్నీ వేగాయండి. ఇవి కూడా అదే బౌల్లోకి వేసేసుకుందాము. కారం నేను 1/2 కప్పు తీసుకుంటున్నాను. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. చింతపండు 1/2 కప్పు. ఇది నేను వేడి నీళ్ళు పోసి కడిగి పెట్టుకుంటున్నాను అండి. ఇప్పుడు క్లీన్ చేసిన చింతపండుని ఈ బౌల్లో వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి, చాలా బాగా వస్తుంది మీకు రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇలా చింతపండు మొత్తం వేసేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను అండి, ఎందుకంటే ఆ బెల్లం ముక్కలు ఇవన్నీ మనకు కరగాలి కాబట్టి. బాగా కలిపేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుందండి, ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇలా నేను మొత్తం కలిపేసుకున్నాక ఇలా మూత పెట్టేసుకొని ఒక రోజంతా ఉంచాలండి. ఎందుకంటే మనకు ఆ బెల్లం అంతా కరగాలి కాబట్టి.
ఒక రోజంతా ఉంచిన తర్వాత ఇలా కరిగిందండి బెల్లం మొత్తం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలాగా కలిగిన తర్వాత నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. మిక్సీ జార్లోకి ఇవన్నీ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా 2 సార్లు వేసుకోండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా తిప్పుకోవాలండి. మనకు అల్లం ముక్కలు ఇవన్నీ బాగా మెదగాలి కాబట్టి చాలా మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోండి. బాగా మెత్తగా వచ్చేసిందండి. ఇప్పుడు నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. నేను తాలింపు ఇప్పుడే వేయట్లేదండి. నాకు ఎంత కావాలో అంత నేను కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని తాలింపు వేసుకుంటున్నాను. మీరు కూడా అలానే వేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అలానే ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.